గోవా అంటే మనకి బీచెస్, పార్టీస్, ఫ్రీడమ్, ఇన్‌స్టాగ్రామ్‌లో సన్‌సెట్స్, కాక్టైల్, నైట్ లైఫ్. మన మైండ్‌లో గోవా అంటే ఒక చిన్న వైబ్. కానీ డిసెంబర్ 7, 2025 రాత్రి ఎగ్జాక్ట్‌లీ మిడ్‌నైట్ దగ్గర గోవా మ్యాప్‌లో ఒక చిన్న డాట్‌లా కనిపించే అర్పోరా విలేజ్ ఇండియాకి ఎక్కడా మారని ఒక నైట్‌మేర్‌నిచ్చింది. ఈ రాత్రి గోవా అంటే సెలబ్రేషన్స్ కాదు, సర్వైవల్ అయిపోయింది. అర్పోరా నార్త్ గోవాలో పార్టీ హబ్ అంటారు. పనాజీ నుండి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్ల దూరంలో బ్యాక్ వాటర్స్ మధ్యలో బ్రిడ్జ్‌తో కనెక్ట్ అయ్యే ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ స్టైలిష్ ఐలాండ్. అదే బర్చ్ బై రోమియో ల్యాండ్. ట్రావెల్ సైట్స్ ఇది ఇండియాస్ ఫస్ట్ ఐలాండ్ బార్ అని హైప్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రీమ్ పార్టీ లొకేషన్ లాగా వైరల్ చేసిన స్పాట్. ఆ రోజు రాత్రి అట్మాస్ఫియర్ చాలా పీక్‌లో ఉంది. బాలీవుడ్ థీమ్ రన్ అవుతుంది. లైవ్‌గా మ్యూజిక్ అయితే బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఫ్లోర్ మీద ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా ప్రమోషన్స్‌తో నిండున్నాయి. లోపల రఫ్‌లీ 100 మెంబర్స్ ఉంటారు. అందులో టూరిస్టర్స్, లోకల్స్, స్టాఫ్, కిచెన్ వర్కర్స్ అందరికీ అదే వైబ్. నైట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అని ఫీల్ అయ్యే ఎనర్జీతో స్ప్రెడ్ అయి ఉంది. మిడ్ నైట్ పాస్ అయిన వెంటనే క్లబ్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. లైట్స్, మ్యూజిక్, పీపుల్ అంతా ఫుల్ వైబ్ లో ఉన్నారు. కానీ ఒక క్షణంలో అట్మాస్ఫియర్ షార్ప్ గా మారిపోయిందని అక్కడ ఐ విట్నెస్లు అయితే చెప్తున్నారు. డాన్స్ స్టేజ్ దగ్గర సడన్ గా స్పార్క్స్ కనిపించాయని కొన్ని రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్ ఎల్ఈ డీటెయిల్స్ లో డాన్స్ ఫ్లోర్ ఏరియా నుండి ఫైర్ స్టార్ట్ అయిందని సజెస్ట్ చేస్తున్నాయి. ఒక చిన్న స్పార్క్, కానీ అక్కడ ఉన్న పామ్ లీఫ్ డెకరేషన్స్, వుడెన్ స్ట్రక్చర్స్, ఫ్యాబ్రిక్స్, ఎలక్ట్రిక్ వైరింగ్ ఇలాంటివన్నీ ఒకేసారి కలిసి ఫైర్ అన్ఇమాజినబుల్ స్పీడ్లో స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో క్రౌడ్ కన్ఫ్యూజ్ అయింది. స్టేజ్ ఫ్లేమ్ ఎఫెక్ట్ అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ స్మోక్ థిక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక పానిక్ ఇన్స్టెంట్గా స్ప్రెడ్ అయిపోయింది. స్క్రీమ్స్, లైట్స్ ఆఫ్, సౌండ్ క్యావోస్, పీపుల్ ఫోన్ టార్చెస్ ఆన్ చేసి ఎగ్జిట్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ క్లబ్ లేఅవుట్ చూసుకుంటే అదే చాలా పెద్ద విలన్. మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ చాలా నారోగా ఉన్నాయి, బాటిల్ నెక్ లాగా. రిపోర్ట్స్ ప్రకారం ఫైర్ సర్వీసెస్ వెహికల్స్ కూడా వెన్యూకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేకపోతున్నాయి. రోడ్స్ చాలా కంజెస్టెడ్ అండ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వాటర్ సైడ్ ఏరియా అన్నీ కలిసి యాక్సెస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది. ఫైర్ క్రూ చేసిన ప్రతి అటెంప్ట్ కూడా ఫ్యూ క్రుషియల్ మినిట్స్ని డిలే అయ్యింది. ఆ డిలే, ఆ ఫ్యూ మినిట్స్, ఆ కన్ఫ్యూజన్ ఇది అంతా కలిసి సిచ్యువేషన్ ని లైఫ్ అండ్ డెత్ మూమెంట్ గా మార్చింది. వెన్యూకి బేస్మెంట్ ఏరియా ఉంది. స్టాఫ్ క్వార్టర్స్, స్టోరేజ్, వర్క్ ఏరియాస్ అన్నీ అక్కడే. అప్పర్ ఫ్లోర్ లో ఫైర్ బ్లాస్ట్ అయిన మూమెంట్ చూసి చాలా మంది కింద సేఫ్ ఉంటుందని అన్ని ఇన్స్టింక్ట్ తో బేస్ డైరెక్షన్ లో రన్ అయ్యారు. కానీ అక్కడే స్మోక్ ట్రాప్ అయింది. జీరో వెంటిలేషన్, లిటరల్లీ ఒక డెత్ టనల్ గా మారిపోయింది. రిపోర్ట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే చాలా మంది బర్న్ ఇంజురీస్ వల్ల కాదు, బ్రీత్ చేయలేకపోవడం వల్ల చనిపోయారని. సఫోకేషన్, స్మోక్ ఇన్హేల్ అవ్వడం వల్ల సెకండ్స్లో కాన్షియస్నెస్ని పోగొట్టడం, స్టేర్ కేస్లో బాడీస్, బేస్మెంట్ ఇంటీరియర్లో బాడీస్, టోటల్గా 25 మంది లైఫ్స్ అక్కడే ముగిసిపోయాయని. అందులో 14 మంది స్టాఫ్, 4 ఫారెన్ టూరిస్టర్స్, మిగతా వర్కర్స్, కొన్ని గెస్టెస్. జస్ట్ ఒక నైట్ ఆఫ్ ఫన్ కోసం వచ్చిన వాళ్ళే. ఆ ఒక్క రాంగ్ టర్న్, ఒక రాంగ్ మూమెంట్ లైఫ్ అండ్ డెత్ ని డిసైడ్ చేసింది. ఇందులో ఫస్ట్ యాంగిల్ మనం అబ్జర్వ్ చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిందని అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ అయ్యేసరికి సిలిండర్ బ్లాస్ట్ తీరి డౌట్లో పడిపోయింది. ఎలక్ట్రికల్ ఫాల్టా లేక ఫైర్ వర్క్స్ స్పార్క్సా అని చెప్పి, లేక గ్యాస్ లీకా, ఇంకా ఫైనల్ కంక్లూజన్ అయితే ఇంకా రాలేదు. కానీ ఒక మ్యాటర్ మాత్రం 100% క్లియర్ ఏంటంటే 50 మంది ఇంజూర్డ్ అయ్యి 25 మంది చనిపోయారంటే అది కారణం అక్కడ ఎగ్జిస్ట్ సేఫ్గా లేదని. పీపుల్ రన్ చేయడానికి స్పేస్ లేదు, ఎస్కేప్ రూట్ లేకపోవడం యాక్చువల్ ట్రాజడీని మల్టిప్లై చేసింది. ఎమర్జెన్సీ కాల్ 12 గంటల 4 నిమిషాలకు వచ్చింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి రీచ్ అయ్యే టైంకి బిల్డింగ్ ఆల్రెడీ ఒక జైంట్ ఆరెంజ్ ఫ్లేమ్ బెలూన్ లాగా మారిపోయింది. డ్రోన్ విజువల్స్ లో బ్యాక్ వాటర్ రిఫ్లెక్షన్ మీద బర్నింగ్ స్ట్రక్చర్, ఎర్లీ మార్నింగ్ కి బంట్ రూఫ్, కొలాప్స్డ్ బీమ్స్ అండ్ బ్లాక్ అండ్ వాల్స్. ఒక సెలబ్రిటీ స్పాట్ అక్కడ ఒక గ్రేవ్ యార్డ్ లాగా మారిపోయింది. 3 పీపుల్ బంట్ ఇంజురీస్ తో సర్వైవ్ అయ్యారు. మిగతా అందరూ స్మోక్ ఇన్హేల్ అవ్వడం వల్ల బ్రీత్ లాస్ అయ్యారు. బాడీస్ పోస్ట్ మార్టం కోసం బాంబోలిం మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ మార్నింగ్ చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ సైట్ విజిట్ చేసి వెరీ పైన్ఫుల్ డే ఫర్ గోవా అని చెప్పారు. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఓనర్ అండ్ జనరల్ మేనేజర్ మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. నేషనల్ రియాక్షన్ చాలా ఇన్స్టెంట్ గా స్టార్ట్ అయిపోయింది. పిఎం మోడీ డీప్లీ సాడ్నింగ్ అని రెస్పాండ్ చేసి కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇది యాక్సిడెంట్ కాదు, సేఫ్టీ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అసలు రియల్ డార్క్ సైడ్ ఏంటంటే ఇది ఒక సింగిల్ నైట్ లో జరిగిన ట్రాజడీ కాదు. గోవాలో ఫైర్ సేఫ్టీ గురించి ఇయర్స్ నుండి వస్తున్న రెడ్ ఫ్లాగ్స్ కి ఒక క్లైమాక్స్. 2018 నుంచి బీచ్ షేక్స్ కి ఫైర్ సేఫ్టీ డెడ్ లైన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంప్లిమెంటేషన్ చాలా వీక్ గా ఉంది. 2022లో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆడిట్ స్టార్ట్ అయినా
2024 ఆగస్ట్ రిపోర్ట్లో సెక్రటేరియట్, మినిస్ట్రియల్ బ్లాక్ అండ్ రాజ్భవన్ కూడా ప్రాపర్ ఫైర్ సిస్టమ్స్తో లేకుండా హై రిస్క్లో ఉన్నాయని రివీల్ అయింది. పేపర్ మీద రూల్స్ స్ట్రాంగ్గా ఉంటున్నాయి, గ్రౌండ్ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఇన్కంప్లీట్గా ఉంది. 2024లో అగొండా బీచ్లో ఓంకార్ అండ్ సోల్మేట్ రిసార్ట్స్ దగ్గర ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక కార్పెంటర్ అక్కడే చనిపోయాడు. రీజన్ ఏంటంటే బేసిక్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా లేవు. 2025లో కలగంటూలో రెస్టారెంట్ కమ్ స్పా బిల్డింగ్ ఫైర్లో మల్టిపుల్ రూమ్స్ అయితే కంప్లీట్లీ బర్న్ అయ్యాయి. అక్కడ రీజన్ ఏంటంటే వైరింగ్ ఓల్డ్గా ఉందని, కనెక్షన్స్ అన్ఆథరైజ్డ్ అని, సర్క్యూట్స్ కెపాసిటీ కన్నా ఎక్కువ లోడ్లో ఉన్నాయని. ఇవన్నీ వార్నింగ్ సైన్స్ మంత్స్ నుండి విజిబుల్ అవుతాయి. మార్కెట్ కాంప్లెక్స్లో సిచ్యువేషన్స్ అయితే ఇంకా డేంజరస్. ట్యాంగిల్డ్ వైరింగ్, మేక్ షిఫ్ట్ ఎలక్ట్రికల్ ఫిక్సెస్, ఓవర్లోడెడ్ స్విచ్. సో ఇయర్స్ నుండి వార్నింగ్ సిగ్నల్స్ క్లియర్గా ఉంది, కానీ రెస్పాన్స్ మాత్రం చాలా వీక్. ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడు ట్రాజడీగా మారిపోయింది. ఫైనల్గా చెప్పాలంటే ఫైర్ మిడ్ నైట్ స్టార్ట్ అయింది. ఎండ్ రిజల్ట్లో 25 మెంబర్స్ అయితే చనిపోయారు అండ్ అదేవిధంగా 50 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. దానికి కారణం అక్కడ ఉన్న ఎగ్జిట్ గేట్స్ చాలా నారోగా ఉండడం, బేస్మెంట్లో ఉన్న సఫోకేషన్, అక్కడ ఉన్న డెకర్ ఐటమ్స్ వచ్చేసరికి ఫుల్ ఫ్లేమబుల్, అన్నీ కలిసి క్యాజువల్ కౌంట్ పీక్కి తీసుకువెళ్ళాయి. సేఫ్టీ నార్మ్స్ వైలేషన్ ఆల్రెడీ డాక్యుమెంట్. కానీ సింపుల్ ట్రూత్ ఏంటంటే ఆ రాత్రి గోవాలో జరిగింది యాక్సిడెంట్ కాదు, ప్రెడిక్టబుల్ డిజాస్టర్స్. ఇయర్స్ నుండి బ్లింక్ అవుతున్న ఫైర్ సేఫ్టీ వార్నింగ్స్ ఇగ్నోర్ చేసినప్పుడు ఇలాంటి ట్రాజడీ ఇన్ఎవిటబుల్. రూల్స్ పేపర్ మీద ఉండడం ఎనఫ్ కాదు, డోర్స్ ఓపెన్ ఉండాలి, ఎగ్జిస్ట్ ఫ్రీ ఉండాలి, ఆడిట్స్ రియల్గా జరగాలి. ఈ వీడియోలో గోవా ఫైర్ ట్రాజడీ, ఇండియాస్ డెడ్లియెస్ట్ పార్టీ నైట్లో జరిగిన డార్క్ రియాలిటీ సీన్స్ అన్ని ఈ వీడియోలో చూసేసాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్ని చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.